అప్పుడు కూడా ఎవరు గవర్నమెంట్ రాలేదు, చూడలేదు కూడా. అది మా బాధ. ఏం లేదు సార్, ఇక్కడ మొత్తం మెట్లు కూలిపోయినాయి. లేడీస్ మొత్తం పలిగిపోయి కింద పడ్డది. సస్తా బతికింది దేవుని దయతోని. ఇంకేం కాలేదు. మాకు మెట్ల గురించి ఏమన్నా చేయాలి సార్. నాయకులు ఎవరు రాలేదు సార్ ఇంకా ఇప్పటిదాకా. వచ్చి ఇట్లా చూసి ఒక 10 నిమిషాలలో చూసి వెళ్ళిపోయినారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు. ఎవరు ఒక్కళ్ళు వచ్చినారు, ఇట్లా చూసిరు, ఫోటోలు తీసుకురు, ఒక్క నిమిషం ఇట్లా నిలబడి కూడా మాట్లాడి అప్పుడు వెళ్ళిపోయారు. మళ్ళీ మంచి పడ్డది, బతికిందా సచ్చిందా ఏమైంది చూడాలా, వాళ్ళ పద్ధతి ఏంది చూడాలనా లేదా, వాళ్ళకి వచ్చి ఏమైంది బతికిందా సచ్చిందా ఒకసారి అన్న వచ్చి చూసేటుండే వాళ్ళు. లేదు, మెట్లు పడ్డాయి అనగానే వచ్చిర్రు, చూసిరు, వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు వచ్చి అన్న వచ్చి ఇప్పుడు ఇదే ఇట్లా అయింది అన్న, ఇద్దరు వచ్చిపోయారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు. లేదు ఇదైతే కంపుకైతే మేము ఉండలేకపోతున్నాం. ఏంటన్నా మాకు గవర్నమెంట్ ఇల్లు ఇస్తే దేవుని దయతో అక్కడనే వెళ్ళిపోతాం. ఆశ ఉండే, ఇక ఏమో వస్తుంది. బెడ్రూమ్ అప్లై పెట్టినాం, దానికి కూడా పెట్టినాం, కాలేదు దానికి కూడా. ఎవరు వస్తలేరు ఇక్కడ, ఎవరు వస్తలేరు. అంటే మీకు ఇక్కడ ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి? ఇంకేం సమస్యలు ఉండే, ఇదంతా ఈ చెత్త చూసుకుంటూ కూర్చుంటాం మేము రోజు. పానం బాగాలేకపోతే హాస్పిటల్ కూడా లేదు, వెళ్ళిపోయి ఇంకా తొందరగా. దవాఖానాలు, బస్తీ దవాఖానాలు అట్లాంటి ఏం లేవు? ఉన్నాయి అక్కడ, గవర్నమెంట్ దూరంగా ఉన్నాయి. సక్రంగా పనిచేస్తున్నా లేదంటే గాలికి వదిలేస్తారు? ఏం లేదు, చూస్తారు మంచిగానే చూస్తారు. మరి అందరికి పింఛన్స్ కానీ అట్లాంటి ఇచ్చారు ఈ ఏరియాలో? ఏడాగా ఆమె అంత ముసలిగా ఆయనకు పింఛనే లేదు, ఇప్పుడు మాట్లాడిన ఆయనకు పింఛనే లేదు. ఏడ పింఛన్లు ఇస్తున్నారు? మాకు చచ్చిపోతే నేను చచ్చిపోతాడు లేవడక పనికే గతిలేదు. మనుషులు వీడు జాగా ఏడవండ పెడతారు నాయన, నేను పైన ఏడవండ పెడతారు, ఏడవండ పెడతారు నన్ను. ఎవరు కొండపోతారు? మనుషులు పోతే వాళ్ళ ఇంటి ముందు వండ పెడతారు, ఊకుంటారా? ఈమె ఇంటి ముందు వాడితే ఊకుంటుందే? చనిపోతే నా కొడుకు చనిపోతే ఊరికి డాకాన కనుంటే అట్లా తీసుకొని పోయినాం. ఎవరికి చెప్పాలి ఆ బాధ? నా కొడుకు నాకు పోయేటోడు పోయిండు చెప్తే నమ్ముతారా? ఎవరు నమ్మరు. 2 బాబులు ఉన్నారు, ఈ ఇండ్లు ఇట్లా పడిపోతున్నాయి. ఈ ఇంట్లో మేము ఏముంటాం? మేమిద్దరం, నా మగడు చచ్చిపోయింది, నా కొడుకు చచ్చిపోయింది, ఎవరు దిక్కులేని పత్తులం మేము. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్టించుకుంటుంది అంటారు మీ బాధలు? ఏమోగా ఏం పట్టించుకుంటారు? ఎన్ని మాటలు తిరిగేసి ఈయన వచ్చా, ఈయన 2 సంవత్సరాలు ఈయన ఏం చేస్తలేడు. గ్యాసులు 500 అన్నాడు, అది లేదు. పింఛన్ ఎక్కిస్తామన్నారు, అది లేదు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు మాకు? మాకు రానీక ఎవడన్నా ఇట్లా బండి పెట్టుకుంటే కూడా జాగలేదు. కూర్చొని 10 నిమిషాలు కూర్చొని మాట్లాడని కూడా వీలు లేదు. ఏడ కూర్చొని మాట్లాడతావు వాసన. ఇగో ఈ కంపు ఎట్లానైనా మేము బతికేది ఎట్లా? రేపు ఆయిల్ కూడా పడిపోతుంది. ఆయిల్ పడిపోయినాక పట్టారం చేయలేదు, మళ్ళీ ఎవరిని అడగాలి? ఇప్పుడు చూసుకుంటే మీ ఇంట్లో రాయి కూడా పడింది అన్న. రాళ్ళు పడ్డాయి, రాళ్ళు పడదు కదా. 60,000 ఖర్చు పెట్టుకుంటే 60 పైసలు రాలేదు నాకు. నా సామాన్ మొత్తం ఎవరు లీడర్ గా లేడు, బోర్డర్ గా లేడు, ఎవరికైనా అడగాలి. రాయి కొట్టించి నేను బయటికి వేపిస్తే ఏం చేసిండ్రు? రాయి కొట్టించినావా అనికేసి కొట్టిన రాయి తీసుకో పనుకొచ్చిండ్రు. కొట్టిన రాయి నేను పైసలు పెట్టి కొట్టించి నా పెన్నం పిల్ల ఉపాసం ముందు అడగపోయి, కానీ రాయి కొట్టించినావా? ఆ రాయి నాది, నేను కొట్టించాలని కొనవనికి వస్తున్నారు. అది కూడా గొడవైంది. కనీసమైన అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని పట్టించుకొని మాకేమైనా కళ్ళు తెరిస్తే కొంచెం బాగుంటుంది. ఏం తీర్చిండు? నాకు ఏమన్నాడే కొత్త పింఛన్లు పెట్టుకోరి అని అన్నాడు, కొత్త పింఛన్లు రాసుకోరి అన్నాడు. ఆపరేషన్ అయింది, రాడుంది బాగా, ప్రతి దాంట్లో రాస్తుండ. నేను రాస్తుంటే ఏమంటారు, ఆడ ఆఫీస్కి పోతే ఏమంటే తెడుతుంది బోరి 2,000 ఇస్తాడు తెచ్చుకోపోరే అంటాడు. నీకు ఆఫీస్లోనే ఇవ్వలేనప్పుడు ఇంకా మా బస్సుకి ఏం పట్టించుకుంటున్నావు చెప్పు? నీ కొత్త పింఛను రాసుకోను, రాపిస్తే ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఏమంటాడు, ఎక్కడ తెస్తాం బాబాయ్ పింఛన్లు, ఉన్నోళ్ళకే పింఛన్లు ఇవ్వకొచ్చిండు, నీకెక్కడ తెస్తాడు పింఛన్ అంటాడు. ఆయనకు పోతే ఆ బాధ, ఇంటికొస్తే ఈ బాధ. మనిషికి ఆశ పెట్టి ఓట్లు వేయించుకుంటేవి, నువ్వు గడ్డ మీద ఆటకన్నాక గడ్డ మీద పడుతుంది. ఇప్పుడు ఉన్న పీదోని పరిస్థితి ఏం కావాలి?
అంటే ఓడెక్కే వరకు ఓడమల్ల అన్నాడు. గదే అయిపోయింది చూడు. ఏం గట్లయింది. ఏదైనా ఉన్నంత చెప్పని పోతే ఏం చేస్తాడు, ఆ నెత్తి మీద రాయి పెట్టి తెంగుతున్నాడు. ఓట్లప్పుడు ఏం చేస్తాడు, అందరు లీడర్లే ఇట్లకెళ్ళి ఓట్లు వస్తాయి చూడు, ఓట్లప్పుడు అందరు లీడర్లే. మళ్ళీ ఓట్లు అయిపోయినా అనుకో, నీ ఇంటికి నేను సంబంధం లేదు, నా ఇంటికి నీకు సంబంధం లేదు, నువ్వు సాగు బతుకు. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? ఎవడానికి చెప్పు, యా ఎమ్మెల్యే అని చెప్పాలి. వాడు మా ఇంటికి గోపినాథ్ అంటాడు, వాడు గోపినాథ్ వాడు ముఖం చూసింది. వాడు వచ్చిన వాళ్ళకి కళ్ళకు పడ్డాడు అనుకో, ఆమె 10 మందిని మేలుకేస్తుంది. ఇక వాడైతే ఇంతవరకు ఎట్లా ఉండడో నేను నా తుప్పడనే తెలగా.